మూసి పనులు పూర్తి కాక ముందే అంటే మొదలు పెట్టక ముందే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇల్లు కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇండ్లు రీప్లేస్ చేయకుండా మూసి పని మొదలు పెడతారా? ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తే బాగుంటది కదా. అది ఆల్రెడీ చూయిస్తారు కదా బ్రదర్. ఎక్కడ నీకు అది ఎక్కడ చూపిస్తారో కూడా తెలియదా? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ నాణ్యతే లేదని చెప్పి మళ్ళీ అందులోకే ప్రజల్ని పంపిస్తే కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు అది ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ నాణ్యత ఉన్నటువంటి వాటిలో నాణ్యత లేని అయితే కూలగొడతారు, నాణ్యత ఉన్న వాటికి షిఫ్ట్ చేస్తారు. నేను అందుకనే ప్రశ్నలు అడగడమే ప్రశ్నలు అడగడమే జర్నలిజం అనుకుంటే ఐఎమ్ సారీ. నువ్వు ఆన్సర్ లేడానికి సిద్ధంగా లేవు, ఒకదాని తర్వాత ఒకటి. మరి నాకు చెప్పనిస్తలేవు నువ్వు. చెప్పండి అన్న చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మూసీ నది నీకు క్లియర్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, నీకు అది ఇంప్లిమెంట్ కానప్పుడు అడుగు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇంతమంది బాధితులు ఉన్నారు, మీరు చెప్పిన మాట ఇది, అందరికీ 15,000 కుటుంబాలకు రీప్లేస్ చేస్తామన్నారు, చేయకపోతే గల్లబట్టి అడిగే అధికారం నీకు ఉంటుంది. కానీ నీకు నువ్వే ఊహించుకొని ఇట్లా చెయ్యరనుకొని ఇప్పుడు నష్టపోతున్నోనికి బాధ ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నోనికి బాధ్యత ఉంటుంది. బాధ్యత రెండు లేనటువంటి వాళ్ళు మాట్లాడే పద్ధతిలో మాట్లాడొద్దు. ఐఎమ్ సారీ టు సే దిస్ వన్. ఎందుకంటే అది జర్నలిజం అనిపించుకోదు. జర్నలిస్టు నా దృష్టిలో చాలా గొప్పోడు ఎవడన్నా కానీ. ఇప్పుడు నీకు మాకు అనుమానం ఉంది ఇది జరగకపోవచ్చును, ఎస్, నీ అనుమానం ఉండడం తప్పేం లేదు, నేను స్వాగతిస్తూ దాన్ని. కానీ 100% దాన్ని అమలు చేస్తామని నేను చెప్తున్నా. అది అమలు కానప్పుడు నన్ను ప్రశ్నించును. ఇప్పుడు 15,000 కుటుంబాలు అంటే ప్రజలకు కూడా ఒక అపోహలు ఉన్నాయి కదా, ఎట్లా చేస్తారు? ఆ అపోహలు తొలగించే బాధ్యతను ఎస్ ఇంటింటికి పోతాం, సర్వే చేస్తాం, వాళ్ళకి పోయి మాట్లాడతాం. ఇప్పుడు మొదటి దఫా మారినటువంటి 2,500 3,000 కుటుంబాలకి నువ్వు చెప్పినట్టే అపోహ ఉంది, బాధ ఉంది, మాది పోతుందేమో అనుకున్నారు. కానీ తీసుకుపోయి వాళ్ళంతటా వాళ్ళనే ఇండ్లు చూపించినాక అందరూ ఆ ఇండ్లకు మారిండ్రు. ప్లస్ వాళ్ళ కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఆనందంగా తీసుకున్నారు. సీతక్క గారి చేతుల మీదకి ఆమె ఇచ్చింది కదా. వాళ్ళు తిట్టినటువంటి మహిళలే మేము తప్పుడు అర్థం చేసుకున్నాం, నిజంగానే మాకు తెలియదు ప్రభుత్వం ఇంత సహాయం చేస్తుందని, దాదాపు 50 లక్షల రూపాయల కాస్ట్ ఉన్నటువంటి ఇండ్లు ఇస్తున్నట్టు మాకు అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి స్థితి ఉంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల కోసం ఉంది, ప్రజల ఆలోచనకు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉంది. అందుకనే ఒకటే ఏం చెప్తున్నా అంటే మూసీ నదిలో గుడిసె కట్టుకున్నటువంటి వాడికి కూడా నష్టం కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని రీప్లేస్ చేసి రీఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాతనే మూసీ డెవలప్మెంట్ పనులు జరుగుతాయి. ఓకే, దానికి బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఏంది అనేది ముఖ్యమంత్రి చూసుకుంటాడు, నేను కాదు. ఆయన ఒక్కటే మాట చెప్పిండు, రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టామన్నాడు. నాకు కూడా తెలుసు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా డెవలప్ చేయొచ్చు, చేస్తాడు కూడా. దానికి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్త రాజధాని కోసం చంద్రబాబు నాయుడు భూముల సేకరణ చేసిండు. ఎన్ని ఎకరాలు చేసిండు? 33,000 ఎకరాలు చేసిండు. 33,000 ఎకరాల కోసం ఎన్ని పైసలు పెట్టిండు ప్రభుత్వం తరపున తెలుసా మీకు? 0. ₹1 కూడా పెట్టలే. ₹1 పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించేటటువంటి మోడల్ ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా? అంతకుముందు మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరికి ఐడియా ఇచ్చిండు, అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది. అంటే ఇటువంటి మోడల్ కూడా ఒకటి ఉంటుందని దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఇదే విధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన బడ్జెట్ మొబిలైజేషన్ ఎట్లా తీసుకొస్తాడనే మోడల్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందేమో, బట్టి గారి దగ్గర ఉందేమో. ఇంప్లిమెంట్ చేసినాక తెస్తుంది మీకు. ఒకటైతే క్లియర్గా చెప్పిన ముఖ్యమంత్రి, రూపాయి నేను ప్రజాప్రభుత్వ ఖజానా నుంచి దీన్ని పెట్టను అని. ఓకే, వెయిట్ అండ్ సీ. వై ఆర్ బాదరింగ్ అబౌట్ దట్. ఇక హైడ్రా కాడికి వద్దాం. అయిపోయింది కదా మూసీది. హైడ్రా వేరు మూసీ వేరు, రెండు కలిపొద్దు. హైడ్రా అనేటటువంటిది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ లోపటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ భూముల్ని, పార్కుల్ని, అదేవిధంగా చెరువుల్ని, నాళాల్ని రక్షించి ఉండేటటువంటి సంస్థ. ప్రభుత్వ భూముల కబ్జాలు పెట్టిన వాళ్ళ నుంచి గుంజి మళ్ళీ ప్రభుత్వం కంట్రోల్లో పెట్టేటటువంటి సంస్థ ఇది హైడ్రా. ఆ పనిని చేస్తుంది. నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టక ముందే చాలా నిర్మాణాలని కూలగొట్టింది. కానీ ఏ పేపర్లు ఏ టీవీలు పట్టించుకోదా దాన్ని. కన్వెన్షన్ను కూలగొట్టిన తర్వాత అది ఫ్రంట్ పేజ్ న్యూస్ అయింది. అది మనకు మన బులెటిన్లో బ్యానర్ ఐటమ్ అయింది. అంతకుముందు గాలే. ఎందుకు అంటే నాగార్జున గారు ఒక సెలబ్రిటీ, ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి, సినిమా యాక్టర్ కాబట్టి అందరి దృష్టి అటు పోయింది. ఆ తర్వాత దాని మీద చర్చ చేస్తున్నారు. దాని మీద చర్చ అంతకంటే ముందు లేదు. అంతకుముందు కూడా చాలా స్థలాల్ని హైడ్రా తన కంట్రోల్లో తీసుకున్నది. ఇవాళ కూడా హైడ్రా నాలాలు కబ్జాలు పెట్టడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయి. నాలాలు కబ్జాలు పెట్టడానికి మనం ఎంకరేజ్ చేయలేము.
పార్కులు కబ్జా పెట్టడం వల్ల పబ్లిక్ బెనిఫిట్ అయితే లేదు, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బఫర్ జోన్, ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకున్నటువంటి ఏ ఇల్లును స్పేర్ చేయడానికి ప్రభుత్వం లేదు, సిద్ధంగా లేదు. అది క్లియర్గా చెప్పింది. బఫర్ జోన్ అంటే ఏంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంది అంటే వర్షాకాలంలో చెరువు నిండి ఫుల్లుగా ఉన్నది చూడు, దాన్ని +- ఒక 10 మీటర్స్, ఊర్లలో అయితే 50 మీటర్ల దాకా ఉంటుందని. ఎండాకాలం యాసంగి పంట చెరువులో నీళ్లు తగ్గినాక వేసుకునేదాన్ని బఫర్ జోన్ అంటారు అన్నట్టు. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఎందుకంటే ఆడియన్స్ కూడా అర్థం కావాలి కదా. యాసంగిలో కూడా నీళ్లు ఉంటాయి చూడు, ఇక అంతకంటే ఇక లోపలికి పోవాయి, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నాగార్జున అక్కడ 10 ఎకరాల స్థలం ఉంది, బఫర్ జోన్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాడు. ఆయన ఫుల్ ట్యాంక్ లోపల కట్టుకున్నాడు ఇల్లు, బఫర్ జోన్లో పార్కింగ్ పెట్టుకున్నాడు. అదే కన్స్ట్రక్షన్ బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టకపోదురు దాన్ని. ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకున్నది ఎవరన్నా కూలగొడతారు. నేను అందుకనే చెప్తున్నది ఏంటంటే ఈ నాలాల్ని రక్షించే పనిని అడ్డం పడేటటువంటి వాడు ఎవ్వడన్నా కానీ వాడు తెలంగాణ ప్రజల ద్రోహి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, తప్పుడు అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లతోనే వెంచర్లు చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు అక్కడక్కడ. నేనేమంటున్నా అంటే వాళ్ళు విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు ఉంటే వాటికి టైం ఇచ్చి మీరు కూలగొట్టాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుకునేటటువంటి నిర్మాణాలు ఉంటే వాటికి టైం ఇచ్చి కూలగొట్టాల్సినటువంటి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి 30 రోజుల్లో కూలగొడతారు. అదే చేస్తుంది హైడ్రా. ప్రభుత్వ స్థలాల్ని కాపాడమంటారా, లేకుంటే కేటీఆర్ వదిలిపెట్టి దానివల్ల కిడ్ ప్రోకోలో బెనిఫిట్ పొందమన్నట్టు మమ్మల్ని కూడా పొందమంటారు? అంటే ఇందులో తప్పేవరది ఉందంటారన్నా, కేవలం అక్కడ ఇల్లు కొని కట్టుకున్న ప్రజలదేనా, అక్కడ అధికారులది ఉండకపోవచ్చా? అధికారులు తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవడో ఒక అధికారు లంచం తీసుకొని ఇచ్చినటువంటి పర్మిషన్ లీగలైజ్ అయిపోయిందా? 10 రోజుల ముందే పర్మిషన్ వస్తుంది, అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ 4 రోజుల ముందే జరుగుతుంది, ఇల్లు కట్టుకుంటాడు, బ్యాంకులో లోన్ తీసుకొస్తాడు, సడన్గా వచ్చి హైడ్రా నుంచి వచ్చిన నేనేమంటున్నా అంటే 10 రోజుల ముందు పర్మిషన్ తీసుకునే ఇల్లీగల్ ప్లేస్లో తీసుకుంటే అది లీగలైజ్ అవుతుందా? నేను అదే నువ్వు బ్యాంకు లోన్ తీసుకుంటే లీగలైజ్ అవుతుందా? చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు, అయితే అది లీగలైజ్ అవుతుందా? ఎట్లా సమర్థిస్తారు దాంట్లో? ఇంతకుముందు రిజిస్ట్రేషన్ రూల్స్ ఉండే, ఏ రూల్ అన్నా ఏ దీన్నన్నా రిజిస్ట్రేషన్ చేయాలని, ఇప్పుడు మార్చిర్రు. నేను ఏమంటున్నా అంటే తప్పును సమర్థించే పని చేయకండి, తప్పుడు పద్ధతులు ఎవరన్నా సహకరించి అధికారులు ఇచ్చేదాన్ని సమర్థించే పని చేయకండి. ఇది ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మేము కూడా ఒక ప్రతిపాదన పెట్టినాం, ప్రభుత్వం ముందు పెట్టినాం, మా మంత్రుల ముందు పెట్టినాం. ఎవరైతే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తమ కష్టాన్ని జీవితకాలం అంతా బతకడం కోసం కట్టుకున్నటువంటి వాళ్ళు అవగాహన లేకనో తప్పుడు పద్ధతుల్లో బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళను రీప్లేస్ చేసి ఆల్టర్నేట్ చూపించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని పెట్టినాం. గుర్తుపెట్టుకోండి, మేము అది తక్కువ రేటు కన్నా ఇస్తారా, ఎట్లా ఇస్తారా వాళ్ళకు? ఎందుకంటే వాడు జీవితకాలం అంతా సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నాడు. అధికారులు ఎందుకంటే ప్రతి వ్యక్తికి నీకు ఉన్నంత నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాడికి తెలియక పర్మిషన్ ఉంది కదా అని చెప్పి చూసుకొని కొనుక్కొని ఉంటాడు. అటువంటి వాడు కూలిపోతే మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది, కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి వాటి పట్ల పాజిటివ్గా వ్యవహరించి వాళ్ళను ఆల్టర్నేటివ్ కాంపెన్సేషన్ చేసేటటువంటి పద్ధతిలో హైడ్రా దగ్గర కూడా కొంత డబ్బును పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ప్రతిపాదన పెట్టిన ప్రభుత్వం ముందు చర్చ జరుగుతుంది. అది అన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటటువంటి అవకాశం ఉంది. వరంగల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఒక ఇదే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలో కట్టుకున్నటువంటి వాళ్ళ పేదలకు ఇచ్చినటువంటి కట్టుకున్నటువంటి వాటిని వాళ్ళను రీప్లేస్ చేసి ఇంకో దిక్కు చూపించేటటువంటి ప్రయత్నం అక్కడ కలెక్టర్ చేసినటువంటి స్థితి ఉంది. ఇట్లాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ స్పెషల్ కేసుల కింద చూసి వాటిని కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు రీప్లేస్ చేయించే పని చేయొచ్చు. అంతేకాని ఇది చేసి అసలు కట్టుకోవడం, ఇది కూలగొట్టడమే తప్పు, పార్కును ఆక్యుపై చేసుకోవచ్చు, నాలాను ఆక్యుపై చేసుకోవచ్చు, చెరువును ఆక్యుపై చేసుకోవచ్చు అనేటటువంటి విధానపు ఆలోచన దృక్పథం ఉందే, ఇది చాలా తప్పు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు నష్టం చేస్తుంది. ప్రభుత్వం నడవదు ఇట్లా చేస్తే. ప్రజలకు మరింత కాలనీలు మునిగినాయి, గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫస్ట్ ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్లకు వచ్చేసారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్లో ఒక్క నాలాను క్లీన్ చేసి పెడితే 32 కాలనీలు బతికినాయి ఈసారి వర్షాకాలంలో. అంతకుముందు లాస్ట్ ఇయర్ 32 కాలనీలు మునిగిపోయినాయి దాంట్లో. ఒక్క నాల హన్మకొండలో ఒక్క నాల క్లీన్ చేయడం వల్ల 32 కాలనీలు బయటపడ్డటువంటి పరిస్థితి. అందుకనే ఇటువంటి తప్పులను ఎంకరేజ్ చేయొద్దు, సమర్థించొద్దు, తప్పు చేసినటువంటి వాళ్ళను సానుభూతి చూపించొద్దు అని చెప్తున్నాను.